వైసీపీ రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్ రావు గురువారం రాజ్యసభ సభ్యత్వాలకు రాజీనామాలు చేశారు. ఢిల్లీలో మధ్యాహ్నం 12:30 గంటలకు రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్కర్ను కలిసి రాజీనామా లేఖలు సమర్పించారు. అనంతరం మోపిదేవి మీడియాతో మాట్లాడుతూ తాను టీడీపీలో చేరబోతున్నట్టు ప్రకటించారు. అధికారం నాకు కొత్తేమీ కాదు. గతంలో ఎన్నో పదవుల్లో పనిచేశాను. గత ఏడాది కాలంగా నా నియోజకవర్గంలో జరుగుతున్న పరిణామాలతో ఇబ్బంది పడ్డాను. కొన్ని ప్రత్యేకమైన పరిస్థితులలో రాజీనామా చేస్తున్నాను. ఎన్నికల్లో వైసీపీకి వ్యతిరేకంగా ప్రజలు ఘోరాతి ఘోరమైన తీర్పు ఇచ్చారు. ఇప్పటికే చాలామంది నేతలు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. మరికొంతమంది రాజీనామా చేశారు. లోపం ఎక్కడుందనే దానిపై వైసీపీ అధిష్టానం విశ్లేషించుకోవాలి. అనుభవం ఉన్న నేత సీఎం చంద్రబాబు. రాష్ట్రాన్ని ఆయన గాడిలో పెడుతున్నారు. చంద్రబాబు సారథ్యంలో పని చేయాలని భావిస్తున్నాను. త్వరలో టీడీపీలో చేరబోతున్నాను. పార్టీలో సముచిత స్థానం కల్పిస్తారని ఆశిస్తున్నాను అని మోపిదేవి అన్నారు. వైసీపీకి రాజీనామా చేయడం వెనుక చాలా బలమైన కారణాలున్నాయని కీలక వ్యాఖ్యలు చేశారు. అన్ని మీడియా ముందు చెప్పుకోలేము కదా అన్నారు. ప్రస్తుతానికి తాను, బీద మస్తాన్ రావు రాజీనామా చేశామని స్పష్టం చేశారు. వైసీపీకి రాజీనామా చేయాలని తాను ఇప్పటికిప్పుడు నిర్ణయం తీసుకోలేదన్నారు. గతంలో ఎమ్మెల్యేగా పోటీ చేయాలని తనకు ఉందని జగన్తో మాట్లాడాను. ఆయన కుదరదన్నారు. అప్పటి నుంచే అసంతృప్తిగా ఉన్నాను. ఆ సమయంలోనే నిర్ణయం కూడా తీసుకున్నాను. అప్పుడే ప్రకటించడం కరెక్ట్ కాదని, అధిష్టానంలో మార్పు వస్తుందని భావించాను. కానీ ఎంత ఎదురు చూసినా ఫలితం లేదు అనిపించిన తర్వాతే ఇప్పుడు నిర్ణయం ప్రకటించాను అని మోపిదేవి అన్నారు. ఓడిపోయినా ఎమ్మెల్సీ ఇచ్చాము, మంత్రి ఇచ్చాము అని మాట్లాడుతున్నారు. కానీ అంతకంటే ముందు జగన్ కోసం తాను చేసిన త్యాగాలను మాత్రం ఎవరూ గుర్తించడం లేదని చెప్పారు. కాగా జగన్ అక్రమాస్తుల కేసులో ఆయనతో పాటు సహనిందితుడిగా కేసులను ఎదుర్కొని మోపిదేవి వెంకటరమణ జైలుకు వెళ్లారు. జగన్ వెన్నంటి నిలిచారు. తన నియోజకవర్గంలోనే ఉండాలని ఆయన కోరుకున్న జగన్ బలవంతంగా రాజ్యసభకు పంపారు. అయినప్పటికీ తన రేపల్లె నియోజకవర్గంలోనే ఉంటూ పార్టీ బలోపేతానికి చెమటోడ్చారు. దీన్ని విస్మరిస్తూ ఎప్పటికప్పుడు రేపల్లెలో ఆయన ప్రాధాన్యాన్ని తగ్గించేలా 3 ఏళ్లుగా వైకాపా అధిష్టానం చేపట్టిన చర్యలతో విసిగి రాజీనామా నిర్ణయానికి వచ్చానని అంటున్నారు.